హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ని, ప్రింటింగ్ కేటగిరీ ఆర్యవైశ్య ప్రెస్. ఇప్పుడు నేను మీ దగ్గరికి దేనికి వచ్చానంటే, రేపు ఈవినింగ్ కొత్తగా మన ఐటీవీ కోఆర్డినేటర్ శ్రీధర్ గారు మళ్ళీ మన పిఎస్టీస్ ప్లాన్ చేశారు. మార్నింగ్ పూట జనరల్గా ఐటీవీ జరుగుతుంది, గ్రూప్ ఐటీవై. కానీ ఇప్పుడు నా మీద ప్రయోగం చేసి గ్రూప్ ఐటీవై ఈవినింగ్ పూట పెట్టారు. సో వాళ్ళ మాట కాదని పెద్దోళ్ళు కాబట్టి సో నేను కూడా వాళ్ళకి ఓకే చెప్పాను. ఇప్పుడు ఏంటంటే గ్రూప్ ఐటీవీ రేపు ఈవినింగ్ 8:30కి మా ప్రెంజూస్లో జరుగుతుంది. సో మీరంతా తప్పకుండా వచ్చి నా ఈ ఈవెంట్ని గ్రూప్ ఐటీవీని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే డెలిషియస్ డిన్నర్ అయితే ఏర్పాటు చేశాను, మీ అందరి కోసం తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్ని 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 ఆశలు నాలో రేగనే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే. ఏం చేయను ఏం చేయను ఏం చేయను, తొలి చూపు నీ పైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీకై సాగెనే. హో హో హో, తొలి ప్రేమ నువ్వేలే, తుది వరకు నీతోనే, ఈ మాట నాలో దాగెనే. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే, చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే. ప్రేమతో వచ్చానే, స్నేహమే గెలిచానే, స్నేహము ప్రేమ రెండు నావే. ఓ వెలుగుతో వచ్చానే, నీడలా మారానే, వెలుగు నీడల్లో తోడు నీవే. గుండెలో నీ వల్లే సవ్వడే పెరిగేనే. అందరికీ నా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, గ్రూప్ ఐటీవీ చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరూ వచ్చినందుకు. నా పేరు రమేష్ అనపల్లి. మా అన్నయ్య, నేను మా అన్నయ్య కలిసి చేసుకుంటామండి. జగదీష్ మా అన్నయ్య పేరు, జగదీష్ అనపల్లి. మాది వచ్చేసరికి ఆర్యవైశ్య ప్రెస్ ఫరం పేరు, ప్రింటింగ్ కేటగిరీ. ఇదేంటంటే ఫరం స్టార్ట్ అయింది 1942లో, అంటే మనకు స్వాతంత్రం కూడా రాలా, ఆ టైంలో స్టార్ట్ అయింది. అప్పుడు ఫ్రీడమ్కి ముందు పాంప్లెట్లు కూడా మా దగ్గరే ప్రింట్ అయ్యాయి. అలా అంతా బాగా మంచి రేంజ్ మా ముత్తాతల కాలం నుంచి వచ్చింది. తర్వాత మా తాతగారు వంటంలో పెట్టారు, కుమ్మరి వీధిలో ఉండేది మా షాపు. ఆ తర్వాత మా నాన్నగారు చేశారండి. మా నాన్నగారి తర్వాత మేము 1995 నుంచి నేను వచ్చాను ఫీల్డ్లోకి. సో అప్పటి నుంచి నేను మా అన్నయ్య కలిసి ఆర్యవైశ్య ప్రెస్ని మేము డెవలప్ చేసుకుంటూ వచ్చాం. అంతకుముందు మిషన్ కాలుతో తొక్కి ప్రింటింగ్ వేసేవాళ్ళు, అక్షరాలు పేర్చుకుంటూ వచ్చేదాన్ని ఈరోజు మేము కంప్యూటర్ లెవెల్లో తీసుకొచ్చి డిజిటల్ ఎలా చేస్తారు, ఏదైతే అప్గ్రేడెడ్ ఏవైతే ఉంటాయో మార్కెట్లో అన్నీ మా దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా మేము ప్రింటింగ్ చేసిస్తాం అనమాట, మీకు ఏది కావాలన్నా అది. అలా అంత టెక్నాలజీగా మేము డెవలప్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరికి కూడా ఏదైనా కావాలంటే
తక్కువని చేసి మేము ఇవ్వగలం. అలా ఉందండి. ఇప్పుడు టొయోటా వాళ్ళు మీరు వచ్చే ముందు టొయోటా కంపెనీ నుంచి ఆర్డర్ వచ్చింది. వాళ్ళకి అర్జెంట్ కావాలి ఎవరంటే మరి ఎవరు చెప్పారు తెలీదు, మా దగ్గరికి వచ్చి పంపించారు. చిన్న ఆర్డర్ 200 కార్డ్స్ వర్త్ ఆఫ్ 4000 రూపీస్. కానీ వాళ్ళు చాలా సాటిస్ఫాక్షన్ అయ్యారు. సార్ మన ఈయన పంపించారండి, కళ్యాణ్ గారు పంపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలా మేము వర్క్ ఎవరైనా ఏదో అర్జెంట్ ఎమర్జెన్సీ కావాలన్నా చక్కగా చేసిస్తాం. అలాగే మా దగ్గర ఇప్పుడు కరెంటు బాగా ఇప్పుడు రన్ అవుతుంది ఏంటంటే ఎండ్ సీజన్ కాబట్టి మీ క్యాలెండర్స్ కూడా మా దగ్గర స్టాక్ అంటూ ఉంటాయన్నమాట. ఈ క్యాలెండర్స్ మీ దగ్గర మీరు చూడండి, అందరూ ఒకసారి ఇప్పుడు అలాగే వచ్చారు కాబట్టి క్యాలెండర్స్ అందరూ చూడండి చక్కగా. మీ అందరూ ఎలాగో అందరు బిజినెస్ క్యాలెండర్స్ అవసరం కాబట్టి క్యాలెండర్ ఆర్డర్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు ఈ మంత్ పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది, వెడ్డింగ్ కార్డ్ సీజన్స్. వెడ్డింగ్ కార్డ్స్ అనేది జనరల్గా మనకి రొటీన్ కాకుండా మా దగ్గర చాలా స్పెషలైజ్డ్ డిజైన్డ్ కార్డ్స్ ఉంటాయి. ఈ కార్డ్సే కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. కవరు కార్డు అన్నీ కలిపి కార్డు లోపల ఇన్నర్ లీఫ్లు అన్నీ వస్తాయి. క్యాలెండర్స్ అడుగుతారు, టేబుల్ టాప్ క్యాలెండర్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ మన ఇక్కడ రెడీ ఉంటే ఇక్కడ మన పేరు వేసుకోవచ్చు. ఈ డైరీస్లో కూడా మా దగ్గర మంచి మంచి డిజైనర్ డైరీస్ అన్నీ వచ్చినాయి. మీకు అన్నీ చాలా మంచి ప్రైజులు ఇస్తా. ఎవరు ఎక్కడికి వెళ్ళక మీ ఫ్రెండ్స్ కూడా రెఫరెన్స్ ఇవ్వండి. ఎవరికైనా డైరీస్ కావాలన్నా సరే డైరీస్ చేసిస్తాం. అలాగే గిఫ్ట్ బాక్స్, ఎవరికైనా గిఫ్ట్ బాక్స్ లేదని ఇవ్వాలి. ఈ పర్సనల్ కార్డ్స్ కింద వాడుకోవచ్చు, ఏదైనా బాక్స్ గిఫ్ట్ కింద వాడుకోవచ్చు. ఇవి కూడా మా దగ్గర అవైలబిలిటీలు ఉంటాయి. 3 రకాల్లో ఉన్నాయి దీనిలో. ఈ కార్డ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు వాటర్ బాటిల్ లేదా మనం ఏమైనా ఆయిల్ కంపెనీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఉందంటే ఈ రోల్స్ స్టిక్కర్స్ వస్తాయి అన్నమాట. విజయవాడలో ఈ రోల్స్ స్టిక్కర్ చేసేవాళ్ళు చాలా తక్కువ. అందులో 4-5 ఉంటాయి. అందులో మాదొకటి మేము చేస్తాం. మాది ఆఫీస్ వచ్చేసరికి హైదరాబాద్లో కూడా మాది బ్రాంచ్ ఉంది. అంతేకాదు మీ అందరికి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా గుర్తుంచుకోండి, మీ కార్లో ఉన్న వాళ్ళందరికీ నేను ఇవాళ కార్ మ్యాట్స్ ఫ్రీగా ఇస్తున్నాను. మీ ఇప్పుడు హనుమాన్ చాలీసా చదవాలన్నా ఏదైనా కొంతమంది పంచుకోవాలనుకుంటారు. ఆ పంచుకోవడం పాకెట్ కార్డ్స్ కూడా మా దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. మా పాంప్లెట్స్, పోస్టర్స్, పాంప్లెట్స్ ఉంటాయి. పాంప్లెట్స్ కూడా మేము మంచి ఇలా డిజైనర్గా అన్నీ డిజైన్ అన్నీ చేసిస్తాం అన్నమాట మనకి. మీకు అలాగే బాక్సులు ఏమన్నా కావాలన్నా, ఏమైనా డిజైనర్ బాక్సులు మనకు కావాలన్నా సరే చక్కగా చేసిస్తాం బాక్సులు. ఇది కటింగ్ చేసి ఇలా వచ్చేస్తుంది. మన బాటిల్ మీద ఏదైనా ఉంటే షేప్ కటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన హాస్పిటల్స్ ఎవరైనా మీకు తెలిసిన హాస్పిటల్స్ ఉన్నాయండి, ఎవరైనా ఎక్స్రే కవర్లు కావాలన్నా సరే ఎక్స్రే కవర్స్ ఇవన్నీ చేసిస్తాం చక్కగా. అన్ని షాపు క్యాలెండర్స్ అడుగుతారు, టేబుల్ టాప్ క్యాలెండర్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ మన పేరు ఇక్కడ రెడీ ఉంటే ఇక్కడ మన పేరు వేసుకోవచ్చు. మినిమం కండి 50 ఇచ్చినా చాలండి, 50-100 ఇచ్చినా చాలు. మీకన్నా బ్యాగ్స్ కావాలి, క్లాత్ బ్యాగ్స్ కూడా ప్రింటింగ్ చేసిస్తాము. బ్యాగ్స్ కావాలండి, గిఫ్ట్ బ్యాగ్స్. ఈ పేపర్ ఏంటంటే హ్యాండ్మేడ్ బోర్డుతో మన బాక్స్ చూపించండి సార్. హ్యాండ్మేడ్ బాక్స్లు అన్నీ కూడా దొరుకుతాయి మన దగ్గర. విజిటింగ్ కార్డ్స్ అండి. ఇక్కడ మీకు ఈ టైప్ వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ కార్డ్స్లో వెరైటీ కార్డ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంకోటి మన చెన్నా వెంకటేష్ ద్వారా మొగతశ్రీ నుంచి కార్డ్స్, విజిటింగ్ కార్డ్స్ కూడా మొగతశ్రీ నుంచి చెన్నా వెంకటేష్ ఆర్డర్ ఇప్పించాడు. ఇవాళ వేరే బుక్స్ కూడా ఆర్డర్ ఇచ్చాడు వెంకటేష్. చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నాడు తను. గ్రేట్ ఫ్రెండ్ ఉన్నారండి ఆయన. ఇదివరకు మా దగ్గరికి వచ్చి చిన్న ఐటమ్ ప్రింటింగ్ చేయించుకునేవాళ్ళు. ఆయన ఏమన్నారంటే మా సర్వీసెస్, మా బాండింగ్ అంతా మెచ్చుకొని ఆయన మాకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఏంటంటే గ్రేట్ ఆపర్చునిటీ, వీఆర్ ద వన్ అండ్ ఓన్లీ ప్రింటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, లీగల్ ప్రింటర్ అనమాట, అగ్మార్క్ ప్రింటర్ అనమాట. ఈ అగ్మార్క్ ప్రింటింగ్ ఇంకా ఎవరు వేయడానికి వీలు లేకుండా మాకే అవకాశం ఇచ్చారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇదివరకు బోత్ స్టేట్స్ ఉన్నప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్స్కి మేము ఒక్కలమే ఉండేవాళ్ళం. ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సపరేట్ చేశారు. పేటెంట్ రైట్. అలాగే రేట్ అంటే ఇప్పుడు మనం తిరుపతి, అలాగే కొన్ని దేవస్థానాలు, సివిల్ సప్లైస్కి మనకి బ్యాగ్స్ మీద పౌచెస్ వస్తాయి, ఒక లేబుల్ మార్క్ ఉంటుంది, అది అగ్మార్క్ లేబుల్ అనమాట. అగ్మార్క్ లేబుల్ మేమే ప్రింటింగ్ వేసి ఇవ్వాలి.
అలాగే మనం గిరిజన హనీ కానీ అన్న కొన్నప్పుడు మీకు పైన గ్రీన్ కలర్ ట్యాగ్ ఉంటుంది ఒకటి, అది అగ్మార్క్ లేబుల్ అనమాట. మీకు ఎక్కడ ఏది కనబడినా సరే ఆ అగ్మార్క్ లేబుల్ మేము ప్రింటింగ్ చేసిందే, ఆ లైసెన్స్ మాకుందన్నమాట. ఓవరాల్ మనకి ఇక్కడ కడప నుంచి ఎక్కడ దాకా ఎక్కడ అగ్మార్క్ లేబుల్ గవర్నమెంట్ గిరిజన కార్పొరేషన్ ఏది చేసినా సరే లేబుల్స్ ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందే. శాంపిల్ 1 టౌన్లో చాలా చిన్న ప్రెమిసెస్లో ఉండేవాళ్ళం. చిన్న ప్రెమిసెస్లో ఉన్నందుకు మాకు అవకాశాలు వచ్చేవి కాదు. ఇక 2 టౌన్ వచ్చిన తర్వాత మాకు మంచి అవకాశం ఏంటంటే ఎలక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మాకు అఫీషియల్గా ప్రత్యేకంగా ఎలక్షన్ వచ్చింది అంటే ఫస్ట్ మమ్మల్నే కన్సల్ట్ చేస్తారు. ఎందుకంటే మొత్తం ఇన్ హౌస్లో జరిగే వర్క్ వాళ్ళకే వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తారు. ఎలక్షన్స్ ఇప్పుడు 2019లో వచ్చాం. 2019 నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ జరిగిన మొన్న రాజ్యసభ ఇవన్నీ జరిగినప్పుడు కూడా మాకే ఇచ్చారు అవకాశం. ఈ 2 ఫ్లోర్స్లో మొత్తం కూడా 200 మంది ఆర్ఓస్ కలెక్టర్స్ అందరూ కూడా ఇక్కడే ఉండి వర్క్ చేయించుకుని వెళ్ళారు. డిఈలు ఏఓలు మొత్తం అందరూ ఇక్కడ బయట టెంట్లు వేసి ఇప్పుడు మీరు ఎలాగైతే కూర్చున్నారో ఆఫీసర్లు అందరూ ఇక్కడ కూర్చొని పైన అప్పుడు ఖాళీ ఉండేది, ఆ ఖాళీ ఉన్న ప్రెమిసెస్ పైన చెప్పులు తయారీ ఉంటుంది, వాళ్ళని కూడా ఖాళీ చేయించేసి ఆ బిల్డింగ్ మొత్తం మా కంట్రోల్లో ఉంది. అలాగే ఈ బార్ నుంచి ఆ బార్ దా టెంట్లు వేసి పోలీసులు వచ్చి 1 వీక్ ఓవరాల్గా మొత్తం అందరూ ఇక్కడే ఉన్నారనమాట. చాలా కలెక్టర్లు మినిస్టర్స్ అందరూ చాలామంది వచ్చారు ఇక్కడికి ఇక వర్క్ చూసుకోవడానికి. సో ఏంటంటే అది ఇక్కడికి వచ్చిన తర్వాత అతి పెద్ద వర్క్ ఎంత 25 lakhs వర్క్ మేము చేసామన్నమాట. ఈ లోకల్ ఎలక్షన్ జరిగినా కూడా ఫస్ట్ మన పేరే ఉంటుంది అనమాట రికార్డ్స్లో. అక్కడ ఆర్యవైశ్య వాళ్ళు కుదరకపోతేనే బయటికి వెళ్ళాలి, అది వాళ్ళ నియమంగా పెట్టుకున్నారు. అలాగే ఫ్రెండ్స్ మీ అందరూ కూడా ఇప్పటిదాకా దాదాపు 90% పీపుల్ మాకు కనెక్ట్ అయ్యారు. మీ అందరి సపోర్ట్ మాకు చాలా బాగుంది. ఇలాగే ఫ్యూచర్ అంతా కూడా మాకు సపోర్ట్ చేయండి. రైల్వేకి మనకి టీటీలు మనకి ఒకవేళ టికెట్ లేకపోతే మనకి రాసిస్తారు చలనాలు, ఆ చలనాలు కూడా ఇక్కడి నుంచి వెళ్ళాయి. ఎప్పుడైనా కావాలని పెట్టుకుని వెళ్ళిపోండి, అందరు రాసుకోవచ్చు చక్కగా. శ్రద్ధ తీసుకున్నాడు బావా, నువ్వు అందరినీ రప్పించగలగాలి అని సాధ్యమైనంత వరకు అందరికీ ఫోన్లు చేశాను. ఒకవేళ ఎవరికైనా మీలో వచ్చిన వాళ్ళల్లో ఎవరికైనా ఫోన్ రాకపోతే మాత్రం నన్ను మన్నించండి. ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తడి నువ్వయ్యావులే చిన్ని ఆశలు నాలో